విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసన రాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, అందుకే విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరమని సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని అన్నారు. హైదరాబాద్ కంటే విశాఖలో అభివృద్ధి అధికంగా జరుగుతోందని వివరించారు. బెంగళూరు కన్నా విశాఖలోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలకు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ విపక్షానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కోర్టు కేసులతో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. By the bifurcation that in fact we have lost out on Hyderabad. Now why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact on the state? Every state, for it to progress, you need to have an economic engine, and that economic engine for decades to our erstwhile state was Hyderabad. In fact, to give a perspective, the central government those days used the public sector as the main vehicle to stimulate economic growth. In fact, రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఏపీ రాజధాని పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు విశాఖ విజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈసారి గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటన చేశారు. అలాగే తాను ఇక్కడే కాపురం ఉంటానని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది తన కమిట్మెంట్ అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో మరోసారి ఎన్నికల ముందు రాజధాని అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే 3 రాజధానుల అంశం పైన గడిచిన 4 ఏళ్లుగా కూడా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధము, ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ కోవలోనే పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు వైవి సుబ్బారెడ్డి కానీ, గతంలో విజయసాయి రెడ్డి కానీ, విశాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్ కానీ రాజధాని తరలింపు పైన అనేక ప్రకటనలు చేస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో సంక్రాంతికి అవుతుందని, దసరాకు అవుతుందని, అలాగే ఆగస్టు 15కి అవుతుందని ఇలా వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గత దసరాకు ముందు మరి కొంత సమయంలోనే, అతి త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని కొనసాగుతుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఏడాది సంక్రాంతికి అసలు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇక్కడకు పరిపాలనా రాజధాని వస్తుంది అని అందరూ కూడా భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తుంది. దీనికి ప్రధానంగా కోర్టులో ఉన్న కేసులే కారణంగా చెప్పుకోవచ్చు. కోర్టు కేసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వీడిపోయిన తర్వాత విశాఖకు వద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉండటంతో ఈ నిర్ణయాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక తాజాగా ఎన్నికలు కూడా సమీపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే విశాఖకు తరలే అవకాశం లేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వస్తానని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే విశాఖలో చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపారాలకు ఉన్న అవకాశాలను కూడా ఆయన ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు. భవిష్యత్తులో విశాఖ ఎలా ఉండబోతుందనే ఒక విజన్ కూడా ఆయన పారిశ్రామికవేత్తలకైతే వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీని తర్వాత యువతకు సంబంధించి భవిత అనే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఉద్యోగాలు పొందిన పలువురు విద్యార్థులకు ఆయన దిశ నిర్దేశం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్కు డెస్టినీగా విశాఖను మార్చడానికి చేయవలసిన చేస్తున్న అంశాలను కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. మరోవైపు పర్యటనలో భాగంగానే ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ హిల్ నెంబర్ 3కి వచ్చే సమయంలోనే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన పనులను కూడా పరిశీలించారు. ఆయన ఏరియల్ వ్యూ ద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేది
పరిశీలించారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి ఈ రోజు పర్యటనలో భాగంగా రాజధాని పైన చేసిన ప్రకటన అయితే ప్రస్తుతం మళ్ళీ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. ఎన్నికలకు నోటిఫికేషన్ మరో వారం 10 రోజుల్లో వస్తుంది అనుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటన చేయటం పైన విపక్షాలతో పాటుగా స్వపక్షాలకు సంబంధించిన నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా డేరింగ్ ప్రకటన అని కూడా ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రమాణం స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పటం తన పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సంబంధించి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వటంలో భాగంగానే జరిగి ఉంటుందని పరిశీలకులు అయితే విశ్లేషిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మనమే విజయం సాధిస్తున్నామనే ఒక మెసేజ్ని తన పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పంపించి ఉంటారనే ఒక అభిప్రాయాన్ని ఎన్నికల పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ మెసేజ్ని తన పార్టీ కార్యకర్తలకే కాకుండా విపక్షాలకు కూడా ఒక బుల్లెట్ లాగా ఈ మెసేజ్ను పంపించడం ద్వారా వాళ్ళ ఎన్నికల్లో విజయావకాశాల పైన వాళ్ళని మీమాంసలో పడే విధంగా వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసి ఉంటారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన మరోసారి చేయటం పట్ల మిశ్రమ స్పందన అయితే వ్యక్తమవుతుంది. గతంలోనే అనేక సార్లు ఈ ప్రకటనలు చేశారని సామాన్య ప్రజలైతే చర్చించుకుంటున్నారు. మరోవైపు అనూహ్యంగా ఈ విశాఖ విజన్ కార్యక్రమంలోనే సెక్రటేరియట్ రాజధాని విశాఖకు వచ్చిన తర్వాత సెక్రటేరియట్ కి సంబంధించిన నమూనా భవనాన్ని ఐకానిక్ టవర్ని ఆయన ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఈ 2 టవర్ల నమూనా కూడా కొంత సూపర్లను ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది మాత్రం కొంత సందిగ్ధత అయినప్పటికీ కూడా రాజధాని ప్రకటన పైన మాత్రం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్ రాజు.